ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం గ్రామీణ స్థాయిలో బలోపేతం చేసేందుకు డివిజన్ల వారీగా మండల కమిటీల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించింది. ఈ నెలాఖరులోపు గ్రామీణ మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు మాజీ ఎంపీపీ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా నాయకుడు కేతావత్ యాదగిరి పేర్కొన్నారు. జిల్లా స్థాయి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధమవుతుందన్నారు. సంఘం బలోపేతం చేసేందుకు బంజారా సోదరులంతా ఐక్యంగా భాగస్వామ్యం కావాలని కేతావత్ యాదగిరి పిలుపునిచ్చారు. 50 సంవత్సరాల నుంచి అందిస్తుంది. అయితే 92 వరకు యునానిమస్గానే నామినేట్ చేయడం జరిగింది. మరి 93, 94 తర్వాత మేము ఏదైతే కాంపిటీషన్ ఎక్కువ రావడం వల్ల మేము ఎలక్షన్ నిర్వహించడం జరుగుతుంది. ఎలక్షన్ అంటే గ్రామ స్థాయిలో మండల ప్రెసిడెంట్ మరియు సెక్రటరీ వాళ్ళు కలిసి మండల స్థాయి ఎలక్షన్లో మండల ప్రెసిడెంట్ని సెక్రటరీని ఎన్నుకుంటారు. మరి జిల్లా స్థాయిలో మండల ప్రెసిడెంట్, మండల సెక్రటరీ, మరి బంజారా సేవా సంఘంలో శాశ్వత సభ్యులు అంటే ఒక సభ్యునికి అప్పుడు మేము మెంబర్షిప్గా 10,000 చంద్రించిన వాళ్ళకు శాశ్వత సభ్యత్వం ఇచ్చినాం. వాళ్ళు కూడా ఈ ఎలక్షన్లో పాల్గొని జిల్లా స్థాయి మండల అధ్యక్షులకు, సెక్రటరీలకు ఎన్నికలు జరగడం నిర్వహిస్తున్నాం. మరి ఇది అన్వయిత జరుగుతుంది. దురదృష్టవత్తు ఈ గత ఎలక్షన్లో జిల్లాకు న్యాయం జరుగుతుందని చెప్తే 10 సంవత్సరాల్లో కొంతమంది నాయకులు మా జాతి నాయకులకు అడ్డం పెట్టుకొని మా సంఘానికి ముందుకు పోకుండా, ఇక పేరు చెప్పను నేను, కానీ కొంత నష్టం చేసిరు. గతంలో ఏదైతే నష్టం జరిగిందో ఆ విధంగా నష్టం జరగకుండా ముందు మా జిల్లాలో ఉన్న బంజారా జాతి ఇవాళ రాష్ట్రంలోనే మంచి ప్రజాప్రతినిధులు ఇక్కడ జిల్లా నుంచి ఉన్నారు. కానీ రాష్ట్రం పోయేసరికి నిజామాబాద్లో ఉన్న గత 10 సంవత్సరాల కొంతమంది లోకల్ నాయకులు మాకు జాతిని ముందుకు పోకుండా చేశారు. కనీసం ఒక రూమ్ లేకుండా చేశారు.